అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కంటి చూపు మందగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కంటి చూపు లేని వారికి పరిష్కారం ఏంటి? నార్మల్ లైఫ్ లేదా అంటే ఇదిగో నార్మల్ లైఫ్ నేను చూపిస్తానని చెప్పి 54 ఏళ్ల అనుభవంతో ముందుకొచ్చారు ద వెటరన్, లెజెండరీ, ట్రైల్ బ్లేజర్, విజనరీ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు. యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ సర్జన్ అండ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ కమ్యూనిటీ ఆప్థాల్మాలజీ. ఆయన 54 ఏళ్ల ప్రయాణంలో ఎంతమంది పేషెంట్స్ చూసారంటే ఆ క్వశ్చన్ అడగకూడదని చెప్పారు. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది ఈ సంఖ్య. అంతేకాకుండా 34 సంవత్సరాల క్రితం అంటే విజువలీ ఇంపేర్డ్ అంటే కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారికి సాధారణ జీవితం సాధ్యం, వాళ్ళు కూడా మన సమాజంలో పూర్తిగా ఈక్వల్ భాగంతో ఉంటారు అని చెప్పి వారికి విద్య అవకాశాలు ప్రొవైడ్ చేయడం ద్వారా వారికి అండాదండగా నిలుస్తూ బహుశా 640 మంది ఉన్నారు వారి స్కూల్లో అని వినికిడి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో. అంతేకాకుండా రకరకాల కంటి చూపు వ్యాధులు, వాటి అంటే వాటి క్యూర్, వాటికి సంబంధించిన ప్రివెన్షన్ ఎలా ఉండాలని చెప్పి పరిశోధన చేస్తూ వారి తనయులు కూడా తర్వాత ఆప్థాల్మాలజిస్ట్ అయ్యారు. మనతో పాటు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఇవాళ మన ముందుకి మరోసారి వచ్చారంటే చాలా అదృష్టం మనకి. సార్ స్వాగతం, నమస్కారం సార్. సార్, మీరు చూసిన కేసెస్లో మోస్ట్ క్రిటికల్ కేసు ఏమిటి? అంటే కంటి చూపు ఇంకా పోతోంది అని మీరు బతికించిన పరిస్థితులు అలాంటివి కానీ ఇంకేమన్నా చాలా ట్రామా కేసు వచ్చి మీ దగ్గరికి ఐసైట్ లేదు ఐ ట్రాన్స్ప్లాంట్, ఐ డోంట్ నో సార్, మీ పరిధిలో ఎన్ని సర్జరీలు మీరు చేస్తుంటారు ఊహించుకోవడం కష్టం. మీ మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి సార్? మోస్ట్ క్రిటికల్ అంటే మేడం రంగుల పండుగ ఉంటుంది. హోలీ అప్పుడు వెస్ట్ మారేడుపల్లిలో ఒక కాలనీలో వాళ్ళు హోలీ ఆడినారు. చాలా కెమికల్స్ మిక్స్ చేసినారండి. కెమికల్స్ మిక్స్ చేసి కంట్లో వేసుకోండి. అట్లాంటి వాళ్ళు ఇంచుమించు 24 మంది ఒకరోజు సడన్గా నేను సరోజిని హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు 24 మంది ఆ కంటి చూపు పోయింది అన్నట్టు వచ్చారు. వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా కళ్ళు బాగా కడిగి వాళ్ళను 24 గంటలు వాళ్ళను ఈ మెడిసిన్స్ యూజ్ చేయటం ద్వారా ఒక ఇద్దరికి మాత్రమే చూపు పోయిందా సార్? పూర్తిగా. మిగతా వాళ్ళకి మాత్రం 100% మనం రెస్టోర్ చేయగలిగాం. అది అంటే ఏం వేస్తారు సార్ ఆ టైంలో? మందు వెళ్ళిపోతుంది వాళ్ళకి, కెమికల్ వెళ్ళిపోయి ఉంటే ఏం వేసి వాళ్ళని ఫ్లష్ అవుట్ చేస్తారంతా? ఇప్పుడు అది కెమికల్స్ వెళ్ళిపోవటం వల్ల అది కార్నియా అంటే నల్లగుడ్డు ఏదైతుందో అది డ్యామేజ్ అవుతుంది. అయితే అది డ్యామేజ్ కాకుండా వాళ్ళు చాలా మంది వెంటనే వచ్చేసారు. వెంటనే రావటం వల్ల మా డ్యూటీ డాక్టర్స్, తర్వాత డ్యూటీలో లేని డాక్టర్స్ కూడా ఇన్వైట్ చేసి, అప్పుడు నేను సూపరింటెండెంట్గా ఉన్నాను, ఇన్వైట్ చేసి అందరి సహకారంతో పేషెంట్ పక్కనే ఉండి బాగా కళ్ళు కడుగుతూ ఉండి మెడిసిన్స్ వేయడం ద్వారా అందరికి చూపొచ్చింది, ఇద్దరికి తప్ప. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అదే కదా సార్. ఎంతమంది వచ్చారు సార్ మొత్తం ఇలా హోలీ పండుగ? మొత్తము 24 మంది వచ్చారండి. 22 మంది బాగా రికవర్ అయ్యారు. అలా ఎలా ఏం కెమికల్ వాడేస్తారు సార్ అంత జాగ్రత్తగా? మనం ఏంటంటే దీపావళికి కానీ ఈ హోలీ పండగ అప్పుడు కానీ 1 వారం 10 రోజుల ముందు నుంచి ప్రతి డాక్టరు ప్రతి న్యూస్ పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ న్యూస్ చెప్తూనే ఉంటారు ఏది వాడాలి ఏది వాడొద్దు. అయినా కూడా ఏంటంటే తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు దీపావళి రోజు కూడా చాలా మంది క్రాకర్స్ ఇంజరీ అయ్యి పిల్లలు కన్ను పోగొట్టుకున్న కేసెస్ కూడా చాలా ఉంటాయి. అంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం. అంతే కదా సార్. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు, యువర్ లెజెండ్ సార్. తప్పకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని ఇంకా అందంగా, ఎంత చక్కగా కంటికి రెప్పలాగా కళ్ళని కాపాడుకోవాలని మేము మళ్ళీ చెప్తూ ఉంటాం. మీ అమూల్యమైన సమయం, మీ జర్నీ గురించి చెప్పినందుకు, ఆ ముఖ్యంగా హోలీ స్టోరీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. థ్యాంక్ యూ.